హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లో కరెంటు బిల్లు తగ్గించడం ఎలా అనే విషయంపై ఈరోజు మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫ్రీ ఎనర్జీ ఎలా మనం పొందవచ్చు ఇంట్లో సమ్మర్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సోలార్ గురించి మాట్లాడదాం. మా ఇంటి పైన 2 సోలార్ ప్లేట్ అమర్చడం జరిగింది ఫ్రెండ్స్ ఒక 1 month బ్యాక్. సో ఇది వచ్చేసి వారి కంపెనీ నుంచి 80 వాట్ సోలార్ ప్యానల్ ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి జన్ సోలార్ నుంచి 100 వాట్ సోలార్ ప్యానల్. ఇది రెండు కలిపి ప్యారలల్లో మనం కనెక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 180 వాట్ 2 సోలార్ ప్యానల్ మనకు జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మన ఇంట్లో అయితే ఇప్పుడు మాకు ఒక 1 month నుంచి అయితే బిల్ తగ్గడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకుముందు మంత్లీ వచ్చేసి 500-600 అలా వచ్చేవి. ఇప్పుడు చూసుకుంటే మనకు సోలార్ ప్లేట్ అమర్చడం వలన 6 to 6 మనకు సోలార్ ప్యానల్ వస్తుంటుంది ఫ్రెండ్స్. సో డే అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు మనకు ఇంటి మొత్తం పవర్ జనరేషన్ ఓన్లీ సోలార్ పై రన్ అవుతుంది. ఎటువంటి కరెంట్ బిల్ అనేది పాస్ అవుతుంది మనకు. సో ఇంకా మనకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి మోనో పార్క్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సోలార్ డీసీ వైర్ అమర్చడం జరిగింది ఫ్రెండ్స్ 2 ప్యారలల్లో. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ప్లస్ మైనస్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. సోలార్ కేబుల్ అమర్చడం వల్ల మనకు పవర్ జనరేట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇంకా నార్మల్గా మనకు కేబుల్ అమర్స్తే అంత పవర్ అనేది జనరేట్ అవ్వదు ఫ్రెండ్స్. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి కామెంట్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కింద ఇంట్లో వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇంకా సెటప్ గురించి. సో మనం పైన చెప్పుకున్నట్టు ఫ్రెండ్స్, ఇంట్లో మనం సెటప్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకు పైనుంచి వచ్చే 2 సోలార్ డీసీ వైర్ ఇక్కడ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి మీరు ఇక్కడ మైనస్ ప్లస్. అండ్ ఇక్కడ ఒక చిన్న యాంపేర్ మీటర్ అనేది మనం యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు సోలార్ నుంచి ఎంత ఎనర్జీ వచ్చేది అని మనకు చూపిస్తుంది. ఇప్పుడైతే మనకు 0 మీద ఉంది ఫ్రెండ్స్, ఎటువంటి సోలార్ పవర్ జనరేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇది పవర్ పైన నడుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మీ ముంగట నేను ఆఫ్ చేసేస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. సోలార్ మీద ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మెయిన్స్ ఆన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ ఆఫ్లో చేశాను. ఇప్పుడు సోలార్ ఛార్జర్ ఇండికేటర్ వస్తాయి ఇక్కడ మనకు. ఇక్కడ మెయిన్ ఛార్జింగ్ అంటే మనకు డైరెక్ట్ ఆన్ చేస్తే ఇక్కడ మన బ్యాటరీ అనేది రన్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ సోలార్ సరిపోయినప్పుడు నెక్స్ట్ వచ్చి పవర్ సేవింగ్ మోడ్లో ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్, పవర్ సేవింగ్ మోడింగ్లో. అండ్ బ్యాటరీలో ఉన్నప్పుడు ఇండికేటర్ వస్తుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ సౌండ్ అనేది మనకు వస్తుంటుంది. ఇప్పుడు సిస్టమ్ ఆన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ ఓవర్లోడ్ అనేది చూపిస్తుంది మనకు, మీరు గమనించాలి. అండ్ ఇది ఇన్వర్టర్ వచ్చేసి సోలార్ NXG 1150 అండి మోడల్. ఇది మనకి ఇంట్లో నీట్కి పనిచేస్తుంది ఫ్రెండ్. ఫ్యాన్, టీవీ, బల్బులన్నీ, ఒక మిక్సీ తప్ప. అండ్ ఇక్కడ మనం బ్యాటరీ చూసుకుంటే లీవ్ గార్డ్ నుంచి ఫ్రెండ్స్, ఇది ఇన్వర్టర్ బ్యాటరీ 100 inch బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది మా ఇంటికి అయితే సరిపోతుంది. 6 to 6 మాకు డే అంతా మాకు ఓన్లీ బ్యాటరీ పైన మాకు రన్ అవుతాయి ఫ్రెండ్స్ సోలార్ మీద. సో ఇంకోటి నేను ఇక్కడ అమర్చడం జరిగింది చిన్న ఇక్కడ కనెక్టర్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత ఇన్వర్టర్ ఉన్నా ఇది మనకు కేబుల్, ఇది ఒక చిన్న ఛార్జ్ కంట్రోల్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఓవర్లోడ్ కాకుండా మరియు సోలార్ నుంచి చాలా పవర్ జనరేట్ అవుద్ది కాబట్టి ఇదంతా కంట్రోల్ చేసుకొని మనకు బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి చాలా బాగుంటుంది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. అండ్ బ్యాటరీ అయితే బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. మాకైతే ఒక 4-5 hours వస్తుంది మాకు. అండ్ డే అంతా మాకు దీని మీద నడుస్తుంది ఫ్రెండ్స్, సోలార్ మీద. ఓకే ఫ్రెండ్స్, కరెంట్ బిల్ అయితే బాగానే సేవ్ అవుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.